చూడండి ఫ్రెండ్స్, చేపల కూరకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి రెబ్బలు, 1 ఆనియన్. దీన్ని కాల్చుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు పేస్ట్ అవుతుంది. ఇందులో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, చేపలు ఫ్రై కావడానికి. అందరూ చేపలకి ఉప్పు, కారం, పసుపు అవన్నీ పట్టించి పోపేసి చింతపులుసు పోసి చేస్తారు కదా, అలా కాకుండా వెరైటీగా చేస్తాను నేను చేపల పులుసు. ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఒక్కొక్కటి లేకపోతే రెండు ఇలా కాల్చుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ అన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చింతపులుసులో ఇలా పులుసు చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా చేసుకోవాలి. మనం ఇందాక చూపించిన ధనియాలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వీటిని పేస్ట్ చేసుకోవాలి. 2-3 మిర్చీలు కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా, 2 రెమ్మల కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసుకి ఇవే టోటల్ ఇంగ్రీడియంట్స్. వీటి వల్లనే చేపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియోను చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేపలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి చేపల పులుసుకి. ఇందాక చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇందులోనే ప్రిపేర్ చేసుకోవాలి పులుసు. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక వేసుకున్నాం కదా పేస్ట్లో. 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందాక పులుసులో పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. చింతపులుసు పోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ పులుసు మరిగాక చేపలు వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు ఇలా మరుగుతుంది, కానీ వెంటనే చేపలు వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే చేపలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం పులుసు అనేది చిక్కగా అయిన తర్వాత చేపలు వేసుకోవాలి. అలాగే ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఏమవుతుందంటే చేపల కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది.
అందరూ ఏం చేస్తారంటే చేపలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి వేస్తారు కదా, అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా కాకుండా కొంచెం చిక్కగా అయిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కొద్దిగా వేసాను, మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ చేపలు. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి, అన్నీ ఒకటిసారి వేస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయి చేపలు. ఇలా వేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ కలపకూడదు, కలిపితే ఏమవుతుందంటే విరిగిపోతాయి కదా, అందుకే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరుగుతుంది పులుసు. స్మెల్ అయితే అదిరిపోతుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు ఎంత చిక్కగా అవుతుందో. ఇలాగే ఇంకా కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, యమ్మీ చేపల పులుసు రెడీ. చూడండి ఇలా ఉంటుంది పులుసు అనేది. చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది, అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.